భారతదేశంలోనే మొదటి శివాలయమైనటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామి 2026 సంవత్సరం బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవంగా జరగాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారు, ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ టైం ఇది ఆర్డీఓ గారి అధ్యక్షన మేము ఈ శివరాత్రిని జరుపుకోవాలని, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, సిఐలు ఇద్దరు వీళ్ళందరూ వచ్చి మా యొక్క ఈ గ్రామంలో అత్యంత వైభవంగా జరగాలని మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధికారులతో సమావేశం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి సూచనలతో ఈ శివరాత్రిని సామాన్య భక్తులకు ముఖ్యంగా ప్రాధాన్యం ఇచ్చి విఐపీస్కి నెక్స్ట్ ప్రాధాన్యం ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు తెలియజేశారు. అదేవిధంగా పాటిస్తామని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎలాంటి విఐపీలకు కూడా ఇబ్బంది లేకుండా, అదేవిధంగా సామాన్య భక్తుల్ని సార్ చెప్పి మన ఆర్డీఓ గారు చెప్పినట్టు 45 మినిట్స్లో ఎంటర్ అవుతానే 45 మినిట్స్కి వచ్చే విధంగా అరేంజ్ చేస్తున్నాం. వచ్చే భక్తులకి చలువు పందులు వేస్తున్నాం. ఎక్కడే కానీ కూలర్స్ కూడా, మరి ఏప్రిల్ కాబట్టి ఫిబ్రవరి అప్పుడు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కూలర్స్ను అధికంగా చేస్తూ ఉన్నాం. అన్నదానం కూడా ఉంటుంది, మార్నింగ్ నుంచి ప్రసాదాలు ఉంటాయి. అదే మన మీ ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు, చంటి పిల్లలకి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అంటే మేము మధ్యలో కూడా బిస్కెట్స్, అవి కూడా వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ కూడా అరేంజ్ చేద్దామని మా ఈఓ గారు కూడా వేరే డోనర్స్ ద్వారా మాట్లాడుతున్నాం. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చాలా పగడ్బందీగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి సార్తో, అదేవిధంగా పోలీస్ శాఖ వారితో కూడా అందరితో కలిసి వారి సూచనలతో మేము ఖచ్చితంగా పాటిస్తామని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1 వే ట్రాఫిక్ పెట్టారు. పోయిన సంవత్సరం కూడా 1 వే పెట్టాం కాబట్టి బాగా సక్సెస్ అయినాం. సార్ ఆర్డీఓ గారికి కూడా తెలియజేస్తున్నాం. సార్ మేము మొన్న శివరాత్రి దీనికి కూడా సోమవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం మాకే ఆశ్చర్యంగా వేసింది. ఇంకా ప్రతి సోమవారం కూడా మాకు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉండదు కాబట్టి మేము ఆర్డీఓ గారి ద్వారా రోజు సోమవారం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరిద్దరిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందని కూడా కొనుక్కుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి డిఎస్పీ గారు కూడా పోయిన సంవత్సరం బాగా పనిచేశారు, జయచంద్ర సార్ వీళ్ళందరూ కూడా. వారు కూడా ఈ సంవత్సరం మాకు ఆర్డీఓ గారిని కోరుతున్నాం, వారిని కూడా ఇక్కడ డ్యూటీ చేస్తే వాళ్ళు ముందు అనుభవం ఉన్నది కాబట్టి ఈసారి కూడా ఆ అనుభవంలో కొంచెం బాగా ప్రయత్నం చేసి సమస్య ఉండేదని బాగా భక్తుల్లో ఎక్కువ మందిలో ఉండేది. ఈసారి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ 2,30,00,000 రూపాయలు శివరాత్రికి రోడ్లు ప్రాబ్లం ఉందని కలెక్టర్ గారు గర్వంగా చెప్పుకుంటాం. ఆయన ఎంతో శ్రద్ధతో మాకు కరెక్ట్గా అడిగిన 10-15 రోజుల్లోనే మాకు శాంక్షన్ చేయించి వర్క్ నడిపించి శివరాత్రికి రోడ్లంతా రెడీ చేయించాడు. మా గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లంతా ఏర్పాటు చేశాం. మాకు స్ట్రీట్ లైట్లు కూడా కొంచెం కలెక్టర్ గారిని కోరుతున్నాం, స్ట్రీట్ లైట్లు కూడా అన్ని రెడీ చేస్తామని చెప్పారు. కాబట్టి శివరాత్రి బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవంగా మన ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటామని తెలియజేస్తున్నాం. దేనికైనా అన్నదానానికి ఇస్తే అన్నదానం రిసిప్ట్ ఇచ్చేస్తారు. అదేవిధంగా మన ఊయదారులు అంటే వాళ్ళు దేనికైనా ఇస్తారు, దానికి రిసిప్ట్ రాసిస్తారు, ప్రతిదానికి ఉంటుంది. ఏ ఒక్క రూపాయి కూడా అనాథరైజ్డ్గా తీసుకోకూడదని మేము మా ఈఓ గారు కూడా తెలియజేస్తాం. ఫెస్టివల్ డొనేషన్స్ ఉంటాయి. ఇప్పుడు స్వాములకి కొంతమంది ఉభయదారులు ఇస్తారు, వాళ్ళు కూడా ఇస్తారు.